ఈ అరటి పెట్టుకుంటా ఉండండి. అరటి మునగ ఎస్పెషలీ డాన్సింగ్ షేడ్ ఇస్తుందండి. ఈ మునగ ఇక్కడ వచ్చిందంటే ఇటు పక్కన డాన్సింగ్ షేడ్ ఎండాకాలం మీకు బ్రహ్మాండంగా పండుతుంది. మిగిలినప్పుడు కొంచెం ప్రూనింగ్ చేసుకోండి. ఇక్కడ ఇదిగో ఈ బెడ్ మునగ ఉందా, అవతల అరటి ఉంది. అరటి ఇన్కమ్ జనరేట్ చేస్తుంది. అరటి పిల్లకి వచ్చినప్పుడు ఈలో పక్కనే అండి. అట్నుంచి వచ్చిన ఆ బెడ్ అంతా అరటి పెట్టుకోండి. ఈ దీంట్లో మునగ పపాయ 6 నెలలకే ఇది పండ్లు వచ్చేసాయి సార్. ఇక్కడ ఇదంతా 1 acre అండి. 10 boxes వచ్చిందండి. 10 boxes. రండి ముందుకు వెళ్దాం కొంచెం. దేశవాళీ హైబ్రిడ్ 2 పెట్టిలు. ఇది హైబ్రిడ్. మీకు దేశవాళీ చూపిస్తాను అక్కడ. అంటే ఎందుకు 2 పెట్టిలు మరి? మీకు ఆ డిఫరెన్స్ చూపిద్దామని. ఎందుకంటే అంటే నేను కూడా అన్నీ పండించాలి కమర్షియల్గా. ఈరోజు దేశవాళీ పెట్టుకుంటే మీరు కొనుక్కుంటారా? ఇదిగో ఇదేది ఈ గోర్చిక్కుడు చూపిస్తాను. కోసి ఆయనకి ఇవ్వండి సార్. అక్కడ దేశీది కూడా కోసి ఇద్దాము. ఇది తింటారా? నేను ఇంకోటి చూపిస్తాను. ఇది గోర్చిక్కుడు. చెప్పండి, మీరు చెప్పండి. ఇదిగోండి మీరు అడిగిన దానికి బెడ్ లెవెల్ కూడా పెంచాము. రూట్ కిందకి ఇదిగోండి బెడ్ లెవెల్ 1 feet పైన ఉంది. 1.5 feet బెడ్ లెవెల్. పెద్ద మాన వచ్చినప్పుడు కూడా అవి కింద నుంచి వెళ్తున్నాయి. మనం పైనుంచి మీకు అల్లము పసుపు, గురుగారు అల్లము పసుపు చామదుంప ఇవన్నీ ఎంత ఉంటుంది? పైన వెళ్తుంది. ఆకుకూరలన్నీ ఉంటాయి, కూరగాయలు ఇవన్నీ పైన పండించుకోవచ్చు. మీకు అది న్యాచురల్ షేడ్ ఇస్తుంది. మునగెందుకంటామో డాన్సింగ్ షేడ్. ఈ మా ప్రాంతంలో మా కరువు ప్రాంతం ఇది. ఇప్పుడు కాలువలు వచ్చాక కొంచెం వాటర్ వచ్చింది. మీరే చెప్పాలి సార్. కరువు ప్రాంతంలో కూడా మనం ఇంత పచ్చదనం ఎండాకాలంలో ఈ పచ్చదనం క్రియేట్ చేయగలిగాం. మన బ్యాక్ టు రూట్ శ్రీనివాస్ రెడ్డి గారు వచ్చినప్పుడు అయితే పీక్ ఎండాలి 1 month బ్యాక్ ఆయన వీడియో తీసినప్పుడు. అయినా కూడా ఈ పచ్చదనం అలా మెయింటైన్ చేస్తున్నాం. ఎందుకంటే ఈ కలుపు ఇవన్నీ కూడా దీంట్లో ఇంకేమొస్తుందండి, మనకు వాటర్ రిక్వైర్మెంటే తగ్గిపోయింది. ఇంకా మీకు అక్కడ దేశీ చూపిస్తాను. ఆ దేశీ ఇది ఇందాక హైబ్రిడ్ ఎక్కడ ఉంది? ఎవరి దగ్గర ఉంది? గోర్చిక్కుడు మీ దగ్గర ఉంది కదా. ఇదిగో ఇది ఉంది కదా. మీకు ఆ దేశీది కూడా చూపిస్తాను. దేశీ ఎక్కడుందండి? గోర్చిక్కుడు ఇక్కడ. బెండ కూడా చూపించేస్తే దేశీ హైబ్రిడ్ బెండలో కూడా చేసామండి. అంతేనండి. డ్రిప్ కాదండి, రెయిన్ వాటర్ దాని మధ్యలో ఉంది. ఆ పైప్ తొక్కదండి. ఇది దేశీదే కదా. చిన్న మొక్క ఇదిగోండి, ఇది దేశీ బెండ. ఇప్పుడు చూడండి సార్ ఎంత బాగా కవరేజ్ అయిపోతా ఉందో. మన క్రాప్ వస్తూ ఉంది సార్ శుభ్రంగా. మా పొలంలో మీకు దీనిపైన ఏం మందులు ఎటువంటి బ్యాడ్ ఇది లేదంటే 0. నా ధైర్యం అది. పెస్టిసైడ్ ఉంటే తినగలమా అనేది. రుచి చూడండి. ఇక్కడ ధైర్యంగా ఏదైనా తీసుకుంది అనొచ్చు. పంట దగ్గర పోగానే ముందరనే మనకి వెంటనే స్మెల్ వస్తుంది పెస్టిసైడ్ కొట్టినట్టు. అది ఆటోమేటిక్ మనకి గురు తింటారా? చిన్నప్పుడు తినేది మేము బెండకాయలు. కానీ ఈరోజు వేరే తోటలో తినగలమా? ఇది ఆ భయం ఉంటుంది. ఇప్పుడు చూసారంటే దీంట్లో ఇంత తిక్కుగా వచ్చాక మనం గురుగారు ఇది కలుపు తీయడానికి అవసరం ఉండదు. స్టార్టింగ్ ఒకసారి కలుపు తీస్తాము. అందరు కలుపు బాధ అంటారు. కలుపు బాధ మనం మల్చింగ్ కూడా చేసేస్తాము. ఇంకా మల్చింగ్ ఇదిగోండి అదంతా ఉంది చూసారా. ఆ ఎండు డాకులన్నీ మల్చింగ్ ఒకసారి చేసేస్తే సరిపోతుంది. మనం కలుపు అది తీస్తాం కదండి. ఇంక దీంట్లో మల్చింగ్ అయిపోయింది, భూమిలో కలిసిపోయింది. యాక్చువల్గా చిన్నప్పుడు మల్చింగ్ ఒకసారి కలుపు తీసి మల్చింగ్ చేసేస్తాం. రెండోసారి రాదు. అది కూడా అక్కడ ఎండు టాకులు అన్నీ ఉన్నాయి చూసారా, అలా చేయడమే. ఈ 2 బెడ్లు ఆ మధ్యలో పైప్ వేసాం కదండి. ఇక్కడ పైప్ వేసాం. దీంట్లో ఏం తొలిచలేదండి. భూమి అలా మారింది. ఈ భూమిలో ఇంతకుముందు ఏమి ఇసుక నేల. ఏది మైపతిరావు గారు ఆయన చెప్పాలి. ఈ ల్యాండ్ వాళ్ళు ఎందుకు పనికి రాదు అనుకుని వదిలేసి నేను కొన్నది తర్వాత కూడా దీంట్లో మా వాళ్ళు ఎందుకు పండలేదంటే దీంట్లో సత్తు లేదు కదా సార్, ఏం పండుద్దని వాళ్ళు ఇదిగో ఇలా చేసేసి భూమిని కాపాడండి. కింద మైక్రోబ్స్ దానికి అది పెరగనేయండి. ఇది 6 నెలల్లో మారింది. అంతకుముందు తెల్ల ఉండేది. నేను పోయిన సంవత్సరం కందేసినా రాలేదు దీంట్లో. పోయిన సంవత్సరం కందేసాం అంతే. ఆవు పేడ ఇది ఈ పచ్చి రొట్టె వేస్తామండి. ఎండుటాకులు తీసుకొచ్చి వేయండి. మనకి ఎక్కడైనా ఆకులు ఉంటే తీసుకొచ్చి వేయండి. అదే భూమిలో కలిసిపోయి కార్బన్ శాతం పెరుగుతుంది. ఫుల్ తీసేయండి. ఇలాగా ఇక్కడ ఈ దేశీ గోరుచిక్కుడులో విత్తనాలు మనమే చేసుకుంటాం.
ఇదిగోండి ఈ భాగం అంతా విత్తనాలు చేసేసుకుంటున్నాం. మహబూబ్రావు గారు ఈ ల్యాండ్ ఎలాంటిదో అడుగుతున్నారు, మీరే చెప్పాలి. మహబూబ్రావు గారు ఇందాక అడుగుతున్నారు, ఈ ల్యాండ్ ముందు నుంచి ఇలా ఉండేదా అని. మిర్చి ఏమైనా ఉందా తీరా? మిర్చి ఉంటే ఇది మిర్చి పండదంటారు చూసారా అండి. ఈ పక్కనే మిర్చి వేసాము, ఇవన్నీ దేశీ రకం మిర్చీలు. కొంచెం ఇది వచ్చినప్పుడు ఇది బల్బ్ రకం మిర్చి అంటాము. ఇలాంటిది మన పొలంలో ఒక 50 రకాల మిర్చి ఉందండి డిఫరెంట్. ఇది చిన్న మిర్చి. ఈ మిర్చీలకి అసలు మనం మెయింటెనెన్స్ తక్కువ, 1 ఇయర్ మెయింటైన్ చేయొచ్చు మందులు లేకుండా. శుభ్రంగా ఉంటుంది. ఇది మనకి కారం బ్రహ్మాండంగా ఉంటుంది. మీరు కారం చాలా ఎక్కువ ఉంటుంది. అదే చెప్తా కదండి, క్రాప్ ఎక్కువ కాలం ఉంటుంది, పెస్ట్ తక్కువ ఉంటుంది. ప్లస్ మీకు ఏంటంటే మీరు 10 మిర్చీలు వాడే చోట మీరు 5-6 మిర్చీలు వాడిన సరిపోతుంది. ఇది గోరుచిక్కుడు చూసారా, ఇందాక అడిగారు కదండి. హైబ్రిడ్ అంటే ఇలా ఉంటుంది చూడడానికి, దేశీది ఇలా ఉంటుంది, కానీ దీంట్లో ఫైబర్ ఎక్కువ ఉంటుంది, బాగుంటుంది. ఇది చాలా రుచిగా ఉంటుంది, కానీ చూడంగానే ముదిరిపోయిందని ఎవరు కొనుక్కోరు. మీరు ఒకసారి వేసుకున్నారంటే ఆ మిర్చి 1 సంవత్సరం పాటు మెయింటైన్ చేయొచ్చు. అంత ముదిరిపోయినట్టు ఉంటుందండి. ఇదిగో ఈ బెడ్లో కూడా ఒక బెడ్లో ఎన్ని చేసామో చూడండి. అక్కడ సార్ బ్రహ్మచారి గారు మీరు ఇటు రండి సార్. అక్కడ ఫస్ట్ ఏమేమి వేశారు చెప్పండి అక్కడ ఒకే బెడ్లో. సార్ ఆ బెడ్ చూడండి. కొన్ని అలా వచ్చినప్పుడు మనకు నష్టం లేదు, అలా వదిలేయండి. దాన్ని విత్తనం చేసుకోండి. దాని విత్తనం కాపాడుకుంటే మీకు నెక్స్ట్ టైం విత్తనానికి అది ఉపయోగపడుద్ది. ఉంది అది సపరేట్గా చేసి అది కోసి అమ్మేస్తూ ఉంటాం. ఇదేంటంటే అక్కడక్కడ ఏదైనా వచ్చిందంటే అది ఆ మధ్యలో ఒకటి వచ్చింది, ఉంచేసేయండి. దాని విత్తనానికి యూజ్ చేసుకోండి. మనం విత్తనం ఖర్చు గురువుగారు ఇదిగోండి వంశీ ఇక్కడికి వచ్చేయండి, పర్లేదు. ఈ మధ్యలో ఇదంతా విత్తనానికి పెట్టేసుకుందాం. ఈ గోరుచిక్కుడు అంతా అయిపోయింది. ఇదిగోండి విత్తనం. వంశీ ఆ బెడ్లో ఏమేమి వేసారు చెప్పరా? ఈ బెడ్లో మెయిన్ క్రాప్ మిర్చి సార్. కాకపోతే ఇంటర్నల్ ఇక్కడ ఒక 10 ఫీటు మామూలుగా మనం మల్చింగ్ చేసేలా ఉంటుంది, లేదా ఒకటి మల్చింగ్ చేసి వదిలేయడం కంటే మధ్యలో రాడిష్ వేసుకున్నాం అనుకోండి, అవి 40-50 డేస్లో హార్వెస్ట్ చేసేసుకుంటాము. అట్ ద సేమ్ టైం మనం మల్చింగ్ చేయాల్సిన అవసరం ఉండదు, కలుపు చేయాల్సిన అవసరం ఉండదు. ఇది వేసినాం అనుకోండి, మనం మెయింటెనెన్స్ ఆకులు తీసుకురావాలి, వేయాలి, అది మరీ గాలికి వెళ్ళిపోతే మరీ వేయాల్సి వస్తుంది. అదనుకోండి మనం హార్వెస్ట్ తీసుకుంటాము, రాడిష్ నుంచి మల్చింగ్ చేసినట్టు ఉంటుంది. మన మెయిన్ క్రాప్ వచ్చేంత వరకు ఈ బెడ్ని వేస్ట్ చేయకుండా రాడిష్ వేసుకున్నాం. అక్కడక్కడ మొక్కజొన్న వేసుకున్నాం, మామూలుగా వేడి తగ్గడానికి. దానికి క్రాప్స్ కోసం అని చెప్పేసి బంతి అక్కడక్కడ వేసేసుకుంటాము. ఇంకా తోటకూర సీడ్స్ పాత వచ్చేసాయి అనమాట. ఇనిషియల్గా వేసుకున్న తోటకూర సీడ్స్ వచ్చేసాయి, తీసేయకుండా అట్లనే సీడ్స్ కోసం అని చెప్పేసి అట్లనే వదిలేస్తాం. సో ఇక్కడ మెయిన్ కాన్సెప్ట్ ఈ ఫామ్లో సీడ్స్ బయట నుంచి కొనకూడదు అనేది, సస్టైనబుల్గా రన్ అవ్వాలనేది ఈ ఫామ్ మెయిన్ ప్రిన్సిపల్ అనమాట. ఆయన ఏం చేశారంటే మిర్చితో పాటు రాడిష్ వేశారండి. రాడిష్ వచ్చేయడంతో రాడిష్ మొత్తం కవర్ చేసింది గ్రౌండ్ని. మిర్చి పెరిగింది. మిర్చి ఒక సైజు వచ్చేసరికి ఇప్పుడు కలుపు తగ్గిపోతుంది. అప్పుడు రాడిష్ అన్ని తీశారు. ఆల్రెడీ ఒక క్రాప్ రాడిష్ తీశారు దాంట్లోంచి. రాడిష్ కింద ఉంటుంది ముల్లంగి. ఇంకా అటు సైడ్ ఉందేమో కదా. రెండింటికి డిఫరెన్స్ కోసం ఇక్కడ డ్రై లీవ్స్ చేసి మల్చింగ్ ఎలా ఉంటుంది, మనం క్రాప్స్తో మల్చింగ్ చేసి ఎలా ఉంటుంది అనేది అది చూడండి. అంటే ఎండుటాకులు వేసి మనం మల్చింగ్ కూడా ఖర్చు పెట్టాం సార్. ఇక్కడ అక్కడ రాడిష్ వేసారు. ఇక్కడి నుంచి చూడరా, బెడ్ దిగండి. మళ్ళీ మిమ్మల్ని కావాలంటే చూపిస్తాను. మరిన్ని అప్డేట్స్ కోసం బ్యాక్ టు రూట్స్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.